చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరుకు వచ్చిన పవన్ కు అధికారులు స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాలో డీడీఓ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ ఆఫీసుల ఫోటోల్ని పరిశీలించారు. కాసేపట్లో వర్చువల్ విధానంలో డీడీఓ ఆఫీసుల్ని పవన్ ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి లక్ష్యంగా డిప్యూటీ సీఎం అడుగులు వేస్తున్నారు. ఓపెన్ చేయడం జరుగుతున్నాయి సార్. ఈ రిఫార్మ్స్ వల్ల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శాఖ ఈ రోజు నుంచి సార్ ఒక కొత్త విధి పరంగా సార్ ఒక న్యూ ఎనర్జీ సార్ వీఆర్ స్ట్రెంథనింగ్ అవర్ పంచాయతీరాజ్ సిస్టమ్. సార్ మేజర్ చేంజ్ ఏం వస్తుంది సార్ విత్ టుడేస్ రిఫార్మ్ డివిజనల్ లెవెల్ డిడిఓ ఆఫీసెస్ లో సార్ ఒక డిడిఓకి ఏపీడీ పవర్ వస్తుంది సార్. He will have DLPO power, he will have DLDO power, and he will be able to review Manrega department, sir, and entire Panchayati Raj department, sir. So, like, sir, how in revenue department we have RDO offices, sir, now in Panchayati Raj department, sir, we will have DDO offices, sir. So, sir, in Chittoor district, total 4 revenue divisions unnai, sir, and in 4 revenue divisions, sir, Uppam, Chittoor, Palamner, Nagari, in 4 offices ee roju open cheyadam jarugutunnai, sir. These offices are in G+1 building, sir, and with your guidance, under Jilla Parishad grant, sir, 35 to 40 lakh rupees investment, sir, prati office lo cheyadam jarigindi, sir. So, not only basic civil infrastructure, sir, we have also purchased systems, computers, scanners, and other necessary facilities for our staff, sir. So, we are very hopeful, sir, in the coming days, all the MPDOs, Panchayati Raj department, DDOs will work harder, sir. And for collectors also, sir, it is very good tool, sir, and we will be able to deliver all the Panchayati Raj services in effective manner. Thank you very much. Good morning, sir. Good morning, all. Sir, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఒక చిన్న రిపోర్ట్ అనేది ప్రజెంట్ చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ, సార్. సార్, యాక్చువల్లీ మీరు తీసుకున్న ఫస్ట్ అండ్ సెకండ్ రివ్యూస్ లో మీరు ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్, మనం కొత్త స్కీమ్స్ తీసుకురావడమే కాదా, కొత్త స్కీమ్స్, కొత్త డెవలప్మెంటల్ ఫంక్షన్స్ అనేవి ఎఫెక్టివ్ గా ప్రజలకు అందాలి అంటే ఏమేమి స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావాలో అది తీసుకురావాలని చెప్పి మీరు ఇనిషియేట్ చేసిన ఒక దాంతో వచ్చిన 2 జీవో, సార్, జీవో నెంబర్ 57 and 58. సార్, బేసిక్ గా ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, సార్, ఇంతకు ముందు మండల్ లెవెల్లో రెవెన్యూ చూడటానికి ఎంఆర్ఓ ఉండేవాళ్ళు, మన పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ చూడటానికి ఎంపీడీఓ ఉండేవాళ్ళు, అండ్ పోలీసింగ్ చూడటానికి సిఐ ఉండేవాళ్ళు. బట్ డివిజన్ లెవెల్లోకి వచ్చేసరికి రెవెన్యూ చూడటానికి ఆర్డీఓ ఉన్నారు, అండ్ అదే విధంగా పోలీసింగ్ చూడటానికి డిఎస్పీ ఉన్నారు. కానీ బట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ పిఆర్ అండ్ ఆర్డీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడటానికి ఒక ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ కానీ లేరు, సార్. సార్, విత్ యువర్ ఇనిషియేటివ్ అండర్ యువర్ లీడర్షిప్ ఈ రోజు నుంచి మనకి మండల్ లెవెల్లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ అనగానే 3 ఆఫీసెస్ ఉన్నాయో, డివిజన్ లెవెల్లో కూడా 3 ఆఫీసెస్ వస్తాయి, సార్. ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ డివిజనల్ లెవెల్ ఆఫీసెస్ ని స్ట్రెంథన్ చేయటం, సార్. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అలాంగ్ విత్ దిస్ ఇస్, సార్, సో చాలా మంది గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, సార్. గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్, సమ్ ఆఫ్ ద పోస్ట్ ఆర్ డివిజన్ లెవెల్ పోస్ట్, బట్ ఓన్లీ పోస్ట్ విచ్ ఇస్ మండల్ లెవెల్ పోస్ట్ ఇస్ ఎంపీడీఓ. సార్, 2 మార్కులు తక్కువ వస్తే
వాళ్ళు ఆర్డీఓ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ తీసుకోకుండా మండల్ లెవెల్ పోస్ట్ కి వచ్చేస్తారు సార్. సో స్టూడెంట్స్, నేను ప్రిపేర్ అయ్యే టైంలో కూడా చాలా మందికి ఆ ఒక బాధ ఉంటుంది సార్, అదేంటి మండల్ లెవెల్ పోస్టింగ్ ఏంటి, డివిజన్ లెవెల్ పోస్టింగ్ చాలా. సార్ మీరు ఇచ్చిన జియో ప్రకారం ఇంకా నుంచి గ్రూప్ 1 లో మండల్ లెవెల్ రిక్రూట్మెంట్ కాదు సార్, డివిజనల్ లెవెల్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే గ్రూప్ 1 లో మంచిగా మార్క్స్ వస్తే వాళ్ళు ఆర్డీఓనో డిఎస్పీనో డిడిఓనో అవుతారు సార్. సో ఇట్ ఆల్సో సూట్స్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద people, especially youth, sir. So thank you so much for bringing this initiative, sir. Now I would like to request Honorable Deputy CM to virtually inaugurate all the 77 DDO offices. Sir. చెప్పండి. నేను కార్యాలయాలు నేడు ఆవిష్కృతమవుతున్నాయి. జనపాలన రూపం దాల్చగా మన కోసమే. ఇవి పంచాయతీరాజ్ వ్యవస్థలు డివిజన్ స్థాయి ప్రధాన పరిపాలనా కేంద్రంగా పనిచేస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ గ్రామీణాభివృద్ధి పథకాలతో పాటు ప్రజలకు నిత్యం అవసరమయ్యే వివిధ సేవలు సత్వరమే అందించడంలో ఈ డిడిఓ కార్యాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జీవో నెంబర్ 57 ద్వారా కార్యాలయాల చిరునామాలు ప్రకటించడం జరిగింది. అలాగే జీవో నెంబర్ 58 ద్వారా డిడిఓ అధికారాలను పటిష్టపరుస్తూ విస్తృతపరుస్తూ అన్ని అభివృద్ధి విభాగాలను ఒక గొడుగు క్రిందకు తేవటం జరిగింది. ఈ కార్యాలయాల నుండి వారు సమన్వయం చేసుకుంటూ విధులను నిర్వహిస్తారు. గ్రామ స్థాయిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను డివిజన్ స్థాయి నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. డివిజన్ స్థాయిలో డిడిఓ కార్యాలయాలు పరిపాలనా నియంత్రణ, గ్రామీణాభివృద్ధి, గ్రామ సచివాలయ సేవలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తూ ఉంటాయి. అందుకు తగిన విధంగా ప్రతి కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిత్తూరు కార్యాలయాన్ని ప్రత్యక్షంగా మిగిలిన 76 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ఒకేసారి వర్చువల్ గా ప్రారంభిస్తూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. 77 DDOలు శుభారంభం నేడే శుభారంభం. Now I would like to request Honorable Deputy CM to address all the people representatives and the delegates and the officials who are present in the 77 DDO offices. Thank you. Sir.